నమస్కారం ఎలాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతులను ప్రారంభించిన ప్రభుత్వ విప్. తంగళ్లపల్లిలో రోడ్డు ప్రమాదం, యువకుడు మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో యోగా శతాబ్ది ఉత్సవాలు. ఆత్మహత్య చేసుకున్న కుంటాల హరీష్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాజన్నాలయ నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాలు అందజేసిన సుప్రీంకోర్టు అడ్వకేట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. మేడిపల్లి మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని తరగతులను ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాలల్లో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులను గురువారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల విద్యార్థులు వారి తల్లిదండ్రుల కళ నెరవేరింది అని ఈ సందర్భంగా పేర్కొంటూ కళాశాలకు ₹1,00,000 కార్పస్ ఫండ్ చెక్కును అందజేశారు. గురువారం రోజున జరిగిన కార్యక్రమంలో ఆయన కళాశాల తరగతులను ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందజేశారు. పోరుమల్ల గ్రామంలో రజక సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మడేలేశ్వర స్వామి బోనాల జాతరలో పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా ఎదురు చూసినప్పటికీ ప్రభుత్వ కళాశాలలు గత ప్రభుత్వం హయాంలో మంజూరు కాకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజాపాలనలో కళాశాలను మంజూరు చేయడమే కాకుండా తరగతులను కూడా ప్రారంభించిందని సందర్భంగా పేర్కొన్నారు. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా సూచించారు. ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా కొందరు 10 సంవత్సరాలు, కొందరు 20 సంవత్సరాలు, కొందరు 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా జూనియర్ కాలేజీ ఈరోజు ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కళాశాల నడవడానికి, ముందుకు వెళ్ళడానికి కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ వేసుకొని ఆర్థికంగా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పినప్పుడు ఇంటర్మీడియట్ అధికారి నారాయణ గారు కార్పస్ ఫండ్ ఇవ్వాలని చెప్పి అన్నప్పుడు సుమారు 16 మంది దాతలు ముందుకు వచ్చి ఇంచుమించు 4 లక్షల పైచిలకు డబ్బులు, మాకు 3 లక్షలు సరిపోతుంది నారాయణ గారు అన్నప్పటికీ ఒకే రోజు 4 లక్షల పైచిలకు డబ్బును దాత హృదయులు, విద్యాదాతలు సందర్భంగా ఈ దాత హృదయులందరికీ ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ మరి ఈ రోజు ఇంచుమించు వచ్చే సంవత్సరానికి మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని భావి సందర్భంగా వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులతో పాటు సెక్రటరీ, ఉపాధ్యక్షులతో పాటు మెంబర్లందరూ కూడా తలా 10 మందిని ఈ సంవత్సరం ఈ కాలేజీలో చేర్పించడానికి కోసం మీకు పదవి ఇచ్చింది. 10 గ్రామాలు తిరిగి ఆ 10 గ్రామాలలో 10 ఇళ్లలో ఉన్నటువంటి డ్రాప్అవుట్ పిల్లలను గుర్తించి వారిని కాలేజీలో జాయిన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. దీనికి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీసీలు కూడా సహకారం అందించి నేను చెప్పిన మా రుద్రంగిలో 87లో జూనియర్ కాలేజ్ వచ్చినప్పుడు సంఖ్య తక్కువ ఉందంటే నేను అప్పటికే చదువు పూర్తి చేసుకుని వచ్చినప్పుడు కూడా మళ్ళీ అడ్మిషన్ తీసుకున్నటువంటి వాడిగా, అంటే కాలేజీని కాపాడుకోవాలని చెప్పి తపంతో పనిచేసినటువంటి వాడిగా ఆ రోజు చేసినటువంటి సందర్భం, ఆ రోజు అనేక మంది చేరినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా మేడిపల్లిలో కూడా అడ్మిషన్ సంఖ్య పెంచడానికి మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని మాట సందర్భం చెప్తూ ఈ ప్రభుత్వం కూడా విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొని వస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను కూడా తన దగ్గర పెట్టుకొని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తిప్పాపూర్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజును పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా తొలుత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సు
ఆశీస్సులు ఆయనపై ఉండాలని కోరుకుంటూ దేశంలోని అసమానతను రూపుమాపడానికి రాహుల్ గాంధీ ఎంతగానో కృషి చేస్తున్నారని, ఎవరికీ సాధ్యం కాని విధంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నికల కంటే ముందే వేములవాడ నియోజకవర్గానికి 2 సార్లు విచ్చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో ఎన్నికల సమయంలో మరోమారు వచ్చారని, తన గెలుపు కోసం ఆయన చేసిన కృషి, ఆయన ఆశీర్వాదాలు ఎంతగానో ఉన్నాయని పేర్కొంటూ రాహుల్ గాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు శ్రీ రాహుల్ గాంధీ గారికి అందాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాహుల్ గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత శాసనసభ ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారు వేములవాడ నియోజకవర్గానికి 2 మార్లు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, నియంతృత్వ పరిపాలన పోవడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి వారు ఈ వేముల నియోజకవర్గం 2 మార్లు రావడం జరిగింది. మేడిపల్లిలో రోడ్ షోలో పాల్గొని ఆచి ముంబై వరకు 2 మార్లు మండు టెండల్లో, మంచు కొండల్లో, భారీ వర్షాల్లో కూడా ఎక్కడ వారి పాదయాత్ర రాకుండా ఆయా రాష్ట్రాల్లో ప్రజల మధ్యలో ఉన్న సమతుల్యతను, వివక్షతను, అసమానతను తొలగించడానికి కోసం ఎక్స్రే లాగా కులగణన జరిపి తీరాల్సిందని చెప్పిన ఒక డిమాండ్. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కులగణన చేపడితే 56.36% బీసీల లెక్క తేలింది. పక్కగా 42% రిజర్వేషన్ రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా ఇవ్వాలని దేశానికే రోల్ మోడల్ అయింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో, రాహుల్ గాంధీ గారి సూచనతో ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారి ఈ బీసీ కులగణన నినాదానికి దెబ్బకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రోల్ మోడల్ అయింది. తర్వాత కర్ణాటకలో కూడా కులగణన జరుగుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ కూడా క్యాబినెట్ లో, ఆ తర్వాత జీవో తీసుకుని వచ్చి ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన జరుపుతా ఉంది జనాభా లెక్కలతో పాటు. అంటే విజన్ ఉన్న నాయకుడిగా రాహుల్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అధిక స్థానం సాధించే విధంగా కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది అని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని బీజేపీ రూరల్ వేములవాడ మండల శాఖ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ పేర్కొన్నారు. వేములవాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు పలువురు నేతలు మాట్లాడుతూ 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ ప్రపంచ ఆర్థిక శక్తిలో భారతదేశం 4వ స్థానంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని, భద్రతా రంగంలో భారతదేశాన్ని ప్రతిష్టాత్మకంగా మార్చారు అని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించి ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టించారని సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో బూత్ స్థాయి అధ్యక్షులు ఆది జలంధర్, నల్ల వెంకటరెడ్డి, ఆడేపు విజయ్, కల్లెట్ల నరేష్, లింగంపల్లి రాజు, చొప్పరి కరుణాకల్, గంగుల ప్రసాద్, కుమారస్వామి, నేతలు కూపు ప్రవీణ్, సుంగర్ నరేందర్, లింగంపల్లి కుంటయ్య, తోట శేఖర్, మల్యాల రాజు, వంశీ తదితరులు హాజరయ్యారు. ఈరోజు ప్రజలకు తెలియజేసే క్రమంలో మేము ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా 11 సంవత్సరాల కాలాల్లో నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రస్థానిగా, ఆర్థిక పరంగా చూసుకుంటే ప్రపంచంలో 4వ స్థానానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెళ్లడం జరిగింది. అదే మొన్నటికి మొన్న చూసుకుంటే ఉగ్రవాదులు మన భారతదేశం మీద యుద్ధం చేసినప్పుడు, మన భారతీయ పౌరుల్ని చంపినప్పుడు భారతదేశం మన రక్షణ వ్యవస్థ వాళ్ళని ఎదుర్కొన్న తీరు ప్రపంచంలో ఏ దేశం కూడా చేయనంత సాహసంతో నరేంద్ర మోడీ గారు చేసి కేవలం 20 రోజులలోనే పాకిస్తాన్ మన కాలబేరానికి వచ్చేటట్టు చేసింది. ఆ ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. రైతుల సంక్షేమానికి భారతదేశంలో ఏ విధంగా ఉన్న ప్రతి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడానికి పేద, రైతు, పారిశ్రామిక వర్గాలకు అందరికీ అనుకూలంగా ఉండేటట్టు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధి పదంలో నడవడానికి నరేంద్ర మోడీ గారు అనేకంగా కృషి చేశారు. దాంట్లో భాగంగానే మనకు రైతులకి కిసాన్ సంయోజన నిధి ఇచ్చిండ్రు, కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చిండ్రు, రైతు బీమా ఇచ్చిండ్రు, పేదలకి
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అత్యధిక ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఏదైనా ఉందానంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకి అత్యధికంగా ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కేవలం మోడీ గారి ప్రభుత్వం అనే తెలియజేయడానికి మేము చాలా గర్విస్తున్నాం. అట్లనే రైతుల ఇప్పుడు పేద ప్రజలకి చూసుకుంటే ఆహార భద్రత కార్డు కింద 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. కరోనా కాలం నుంచి మొదలు పెడితే నేడు ఇప్పుడు కూడా ఈ వర్షాకాల పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పేసి ముందుగానే మూడు నెలల బియ్యం ఇచ్చిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఇండ్లు అయితేనేమి, ఆరోగ్య బీమా అయితేనేమి, రైతులకి కిసాన్ సంయోజన నిధులు అయితేనేమి, అనేక సేవా కార్యక్రమాలకు అనేక నిధులను తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పరంగా చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనమందరం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు వస్తున్నందున ఈ స్థానిక సంస్థల్లో ప్రజలందరినీ కోరేది ఒకటి, భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తుందో రాబోయే రోజుల్లో తెలంగాణను కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి ముందడికి వస్తుంది. దానికి మీ వంతు తోడ్పాటుగా స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి మీరు భారతీయ జనతా పార్టీకి సహకారం అందించాల్సిందిగా వేములవాడ రూరల్ ప్రజలని కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి కొనరావుపేట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోనరావుపేట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రా రవితేజ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర జరిపి భారత్ జోడో యాత్ర ద్వారా బడుగు బలహీన వర్గాలను యువతను అభివృద్ధి దిశగా ముందుకు నడిపారని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, డైరెక్టర్లు మందాల లింబయ్య, మేకల ప్రభాకర్ రెడ్డి, కరెడ్ల రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు బొర్రా రవీందర్, దేవరకొండ చారి, వంగపల్లి శోభన్, కార్తీక్, నవీన్ తదితరులు హాజరయ్యారు. కులగణన పెట్టాలనే అంశం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. దాని ద్వారా అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు చాలా మేలు జరగబోతా ఉంది. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీ కల్పించాలనే ఏదో ఒక అంశం ఉందో ఆ అంశం మన ముందుకు రావడానికి కారణం రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా గ్రామీణ స్థాయిలో ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయి, రైతులకు ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయి, కార్మికులకు, కర్షకులకు, ఈవెన్ ఇప్పుడు మెకానికులకు కూడా ఏ విధంగా కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క దగ్గరికి క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తూ వారి యొక్క సమస్యలకు భవిష్యత్తులో ఏ విధంగా పరిష్కరించాలనే దాన్ని తగిన ప్రణాళిక రచించారు. రానున్న కాలంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అతను ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ కార్యకర్తలందరం బలంగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు మరి యొక్క విప్లవం ఒకప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. ఈరోజు మళ్లీ బహుజనులకు తమ వర్గాల వారీగా ప్రాతినిధ్యం వహించేది కూడా రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అని చెప్పి తెలియజేస్తూ మండల ప్రజలందరూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లని మనని 5-10 సంవత్సరాల పాటు మనల్ని కాలయాపన చేసిరు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఒకటి కొత్తది ఇవ్వాలి. ఈ రోజు కాంగ్రెస్ వచ్చి సంవత్సరం కూడా అయితే లేదు. మీరు ఊర్లలో చూస్తుండొచ్చు, ప్రతి ఒక్క దగ్గర ఇందిరమ్మ ఇల్లు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అందరికి కొత్త రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజల పార్టీ. కాబట్టి మీ అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఈ ముఖంగా వేడుకుంటా ఉన్నాను. మద్యం మత్తులో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో వియోగుడు చెందిన ఘటన తంగళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల శివారు ప్రాంతాల్లో ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొన్న ప్రమాదంలో చింతల్టానా ఆర్ఎండ్ఆర్ కాలనీకి చెందిన కుర్మా నరేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు తేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ గాయాల పాలవడంతో రక్తస్రావంతో నరేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు 3 కూతుర్లుగా ఉన్నాడు. టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న నరేష్ వాహనంపై వస్తుండగా మద్యం మత్తులో కారుతో ఎదురుగా వస్తున్న బైకును వేములవాడ పట్టణం చెందిన మిరియాల శ్రీకాంత్ అనే
వ్యక్తి ఢీకొట్టినట్లు సమాచారం. మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేశారని సందర్భంగా తెలిపారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఎలాంటి పరిహారం లభించలేదని సందర్భంగా పేర్కొంటూ పోలీస్ స్టేషన్ లో డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 20 వ్యక్తులకు అధికంగా వచ్చినట్లు ఈ సందర్భంగా పోలీసులు వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో యోగా శిక్షకుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. నిత్య యోగా సాధనతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బి శ్రీనివాస్ స్వప్న పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో గురువారం ఉదయం కామన్ యోగా ప్రోటోకాల్ పై జిల్లా అధికారులు ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. యోగాసనాలతో పాటు ప్రాణాయామం, ముద్ర, ధ్యానం తదితర అంశాలపై వివరిస్తూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల కలిగే లాభాలు, ఆరోగ్యం, ఆనందం పొందవచ్చు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏఓ రామరెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి శశిప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప, కళ్యాణి, డిపిఎం తిరుపతితో పాటు ఆశా వర్కర్లు హాజరయ్యారు. ప్రజాపాలన అస్తవ్యస్తం కావడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7.5 కాలం గడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంలోనే ప్రజాపాలన ముద్ర ఏంటో అర్థమవుతుందని ముస్తాబాద్ మండలం మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు గోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2-3 నెలల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు లేక అభివృద్ధి కుంటుపడుతుందని, వెంటనే ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని, ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి షరతులు లేకుండా అర్హత కలిగిన వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే మరోమారు మాయమాట చెప్పి మోసం చేయడానికి సిద్ధపడుతుందని, రైతు బంధు, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వెంట సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, శీలం స్వామి, ముస్తాబాద్ మండల కేటీఆర్ సేన అధ్యక్షుడు దిలీప్ కుమార్ తో పాటు గూడూరు భరత్ తదితరులు ఉన్నారు. సర్పంచ్ కనీసం గ్రామ సభ పెట్టి గ్రామ సభలో ఎవరికి ఇవ్వాలి, లబ్ధిదారులు ఎవరికి ఇస్తే బాగుంటుంది, పేదవాళ్ళు ఎవరున్నారు అనేది తెలుసుకోకుండానే వాళ్ళ కార్యకర్తలు చెప్పినటువంటి వాళ్ళ పేర్లే ఇచ్చి వాళ్ళదే సర్టిఫై చేసి వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. సరే, మేము కూడా దానికి అభ్యంతరం చెప్పడం లేదు. లేని వాళ్ళకి ఎంతమందికి ఇల్లు వచ్చినా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకా కూడా ఎక్కువ కూడా తీసుకొచ్చినా మాకు అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే. చాలా మంది పేదలు, నిరుపేదలు ఉన్నారు. ఇంకా రాని వాళ్ళకు కూడా ఇంకా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమున్నా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ ఇప్పుడు పెడతాం కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి 4 ముగ్గులు వేయాలి, భూభారతాన్ని పెట్టాలి, అదోటి ఇదోటి చేస్తే మళ్ళా ఎన్నికలు పడతాయి, మళ్ళా ఎన్నికలలో మేము సర్పంచ్లో, ఎంపీటీసీలో గెలవాలి అనే ఒక ఉద్దేశంతో ఇదివరకైతే గతంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే మోసం చేశారో ప్రజలను, ఇప్పుడు కూడా అదే విధంగా మోసం చేసి ఓట్లు దండుకున్న తర్వాత మళ్ళీ ఎడమ చేసి చూపే పద్ధతి అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏది చేసినా పారదర్శకంగా చేయండి. మేము ఎప్పుడు కూడా మేము వ్యతిరేకత కాదు, బీఆర్ఎస్ కూడా ప్రజల పక్షానే ఉంటున్నాం, ప్రజలకు కావాలనే కోరుకుంటున్నాం. అందరూ కూడా ఈ మోసాన్ని గమనించి తప్పనిసరిగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్లు కానీ బీఆర్ఎస్కి ఓటు చేసినట్టుంటేనే మళ్ళీ మేము కొట్లాడతాం. మీ తరఫున మేము కొట్లాడి అన్ని రకాల మీకు సేవలు అందించే మార్గాన్ని మేము చూసుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా మమ్మల్ని మాకు మద్దతు ఇవ్వాలి. ప్రజలు కూడా వాళ్ళ మోసాలను కూడా మీరు గమనిస్తూ ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలను ఇస్తూ అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రజలను మార్పు అని తీసుకొచ్చి ఏ విధమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంది, కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమన విధానాలతో ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. మళ్ళొక్కసారి ఇందాక మా గోపాలరావు అన్న గారు చెప్పినట్టుగా ప్రజలు మళ్ళొక్కసారి మోసపోవద్దు. దయచేసి ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇస్తామని చెప్పి ఏది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి, రైతులందరూ గమనించాలి.
ఈరోజు ప్రజలకు ఏదైనా దక్కుతుంది వస్తుంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలే శరణ్యంగా ఉన్నాయి తప్ప ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆత్మహత్య చేసుకున్న తొడగొండ గ్రామం చెందిన కుంటాల హరీష్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన కుంటాల హరీష్ అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. కాగా గురువారం రోజున స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అతని కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా తాత్కాలికంగా అందజేశారు. భవిష్యత్తులో అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట బీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూసా రవీందర్ తో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెర రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, తడగొండ మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడి శేఖర్ రెడ్డి, బాబు, మెరుపుల మహేష్ తదితరులు ఉన్నారు. సందర్భాన్ని 10 రోజుల కిందట మనం చూసినాం. దురదృష్టవశాత్తు ఆయన ఆత్మహత్య చేసుకొని కుటుంబ పెద్దను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారినరు. వాళ్ళ పరిస్థితిని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా మన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తే ₹1,00,000 చెక్ను అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా వాళ్ళ పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేద ప్రజలకు నిరంతరం అండగా ఉండే ప్రభుత్వం. ఎవరు ఏ ఆపదలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆదుకుంటాం. ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకులో ఉంటారని చెప్పి గతంలో చెప్పిన ఎప్పుడు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం చాలా బాధాకరం. చిన్న వయసులో చనిపోయిండు, కుటుంబాన్ని అనాథలుగా చేసిండ్రు. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా. వేములవాడ రాజన్న ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు అడ్వకేట్ మిత్రులు ₹2,00,000 విరాళాలను అందజేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ట్రస్టుకు బోయిన్పల్లి మండలానికి చెందిన 2 మిత్రులైన పీచర శ్రీహర్ష, కృష్ణకుమార్లు ₹2,00,000 విరాళాన్ని అందజేశారు. న్యూఢిల్లీలో నివాసం ఉంటున్న బోయిన్పల్లి మండలం వరదవెల్లి వాస్తవుడైన పీచర శ్రీహర్షతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ కుటుంబ సమేతంగా వారి స్నేహితులైన కృష్ణకుమార్తో కలిసి రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ₹2,00,000 విరాళాలను అందజేశారు. ఈ సందర్భంగా పరిపాలనా విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రావణ్ వారిని లడ్డు ప్రసాదాలు అందజేసి సత్కరించారు. నేను శ్రీహర్ష, మాది వరదవెల్లి గ్రామం. మా ఫ్యామిలీ అంతా కూడా వేములవాడ రాజన్న భక్తులమే. మా ఇంటి కులదైవం. ఇప్పుడు అది ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే. ఎందుకంటే మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీలో నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ప్రతి సంవత్సరం వచ్చి రాజన్న దర్శనం ఖచ్చితంగా చేసుకుంటాం. ఇవాళ కూడా అట్లనే రావడం అయింది. దేవుని దర్శనం చాలా మంచిగా చేసింది. స్టాఫ్ అంతా కూడా బాగా కోఆపరేట్ చేసిండ్రు. కోడెముక్కు కూడా అయిపోయింది. అట్లనే ఇక్కడ అన్నదానం దానికోసం వాళ్ళు స్కీమ్ పెట్టిందని తెలిసి మనం ఒక ₹1,00,000 మా వంతు సహాయంగా చేసినాం. ఎందుకంటే మాకేమొచ్చినా అంత రాజన్న దయ వల్ల వచ్చింది. సో మన ఊరు, మన గుడి రుణం తీర్చుకోవడానికి ఏదో మా శక్తి అంతా మేము ప్రయత్నం చేసినాం. నాతో పాటు కూడా నా ఫ్రెండ్ ఎవరైతే సుప్రీంకోర్టు లాయర్ ఉన్నారో కృష్ణకుమార్ సింగ్, ఆయన యాక్చువల్లీ బీహార్ బాగల్పూర్ వాళ్ళ ఊరు. తను కూడా ఫ్యామిలీతో దర్శనం కోసం వస్తే తను కూడా ఇన్స్పైర్ అయ్యి అన్నదాన కార్యక్రమానికి తన వంతు ఒక ₹1,00,000 ఇచ్చిండ్రు. ఏఈఓ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళంతా మంచిగా మనకు ఆశీర్వాద దర్శనం అన్ని చేసి మంచిగా దర్శనం అయ్యేటట్టు హెల్ప్ చేశారు. వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అర్బన్ కాంగ్రెస్ నేతలతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య తదితరులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశ ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న ఆలయంలో పూజలు నిర్వహించామని, ఈ సందర్భంగా తమ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఏర్పాటు చేశారు. నంది కమాన్ వద్ద జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు
నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు వేములవాడ అర్బన్ మండలం తరఫున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా అతను జోడో యాత్ర సందర్భంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను దేశం దృష్టికి తీసుకొచ్చి ఇలా సంస్కరణలు జరిగే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల విషయంలో పార్లమెంట్లో మాట్లాడి ప్రజలకి అవసరాలున్నాయని పార్టీ ఆధ్వర్యంలో అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ప్రారంభించి రైతుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, భారత్ జోడో యాత్రలో వీరి సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీర్స్తామని మాటించుకుంటూ తిరగడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇళ్లల్లో కరెంటు బిల్లు కడతలేరు. ప్రతి నెల 1200, 1500 వచ్చే కరెంటు బిల్లును ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి నెల పింఛన్ లెక్క కరెంటు బిల్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాగే మా ప్రియతమ నాయకులు ఆదిశీనన్నది. అలాగే మహిళా సోదరులకు బస్సు ఫ్రీ పెట్టాం, 500కు సిలిండర్లు పెట్టాం, సన్న బియ్యం పెట్టాం. కొందరు అంటా ఈరోజు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద పెద్దలు గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారి ఆదేశంతో ఈరోజు నంది కమాన్ వద్ద అగ్ర నాయకులు, ఏఐసిసి నాయకులు, ప్రతిపక్ష నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు వారికి అన్ని విధాల ఆ దేవుడు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మరి దేశం మొత్తం ఆయన వైపు చూసి తప్పకుండా వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి వారికి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. మదర్సలు నమస్కారం.